వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సంసద్ చలో నిరసన ప్రదర్శన సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఈ మొత్తం ఘటన వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన సంభాషణలు, మీడియా నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చాయి. లీక్ అయిన ఈ చాట్ల ద్వారా జూలై 20న జరిగిన ఈ నిరసన ప్రణాళిక కేవలం శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమానికి మాత్రమే పరిమితం కాలేదని, దీని వెనుక ఉన్న ఏర్పాట్లు అంతకంటే చాలా విస్తృతంగా, అనుమానాస్పదంగా ఉన్నాయని స్పష్టమవుతుంది. జేఎన్యూ సంసద్ చెలో సంసద్ గ్రూపుల నుంచి లీక్ అయిన చాట్స్, వాటి నుంచి లభించిన సమాచారం ప్రకారం ఈ చాట్లు జేఎన్యూ సంసద్ చెలో కోఆర్డినేషన్, చెలో సంసద్ 20 జూలై అనే పేర్లతో ఉన్న వాట్సాప్ గ్రూపుల నుంచి లీక్ అయ్యాయి. ఈ గ్రూపుల్లో పంచుకున్న మెసేజ్లు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కావాలని ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఉద్దేశాన్ని సూచిస్తున్నాయి. ఆ లీకేజ్ కి సంబంధించిన వాట్సాప్ చాట్ ని నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఒక మెసేజ్ లో స్పష్టంగా రెచ్చగొడుతూ ఇలా రాశారు: భాయ్, ఒకవేళ ఎవరైనా చనిపోతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి భాషను బట్టి నిరసన సమయంలో వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తంగా మార్చడానికి, అలాగే ప్రాణ నష్టాన్ని రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకోవడానికి ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. నిరసనకారులను రెచ్చగొట్టి త్యాగం గురించి మాటలు మాట్లాడటం అంటే చాలా వింతగా కనిపిస్తోంది. లీక్ అయిన మరొక మెసేజ్ లో నిరసనకారులను రెచ్చగొడుతూ త్యాగం చేయడం గురించిన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉంటే రాబోయే తరాలు వారిని గుర్తుంచుకుంటాయని అందులో రాశారు. ఆ మెసేజ్ లో ఏముంది అనేది చాలా క్లియర్ గా మీకు కనిపించే ఉండుంటుంది. లాల్ సలాం, రేపు మోదీ ప్రభుత్వానికి చివరి రోజు అవుతుంది. నెట్వర్క్ నిలిచిపోతే ఆఫ్లైన్ యాప్లను ఉపయోగించాలని ఆదేశాలు లీక్ అయిన చాట్ల ద్వారా నిరసన ప్రణాళికను సాంకేతిక స్థాయిలో ఎంత జాగ్రత్తగా పొందుపరిచారో బయటపడుతోంది. హింస లేదా గందరగోళం నెలకొంటే పోలీసులు ఇంటర్నెట్ ని నిలిపేయచ్చు, సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయొచ్చని నిర్వాహకులు ముందుగానే ఊహించారు. అంటే దీనిని దృష్టిలో ఉంచుకొని బ్లూటూత్, ఆఫ్లైన్ సాంకేతికతపై పనిచేసే మెసెంజర్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని గ్రూప్ సభ్యులకు సూచించారు. ఇక గతంలో లాగే పోలీసులు నెట్వర్క్ జామర్లను ఉపయోగించారని మెసేజ్ లో పేర్కొన్నారు. ఇక నిరసనకారులకు బ్రయర్ మరియు బిట్చాట్ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇవి ఇంటర్నెట్ లేకుండానే నేరుగా బ్లూటూత్ సిగ్నల్ ద్వారా మెసేజ్లను పంపగలవు. దర్యాప్తు సంస్థల రాడార్లో లీక్ అయిన చాట్స్ అయితే వాట్సాప్ మెసేజ్ల ప్రామాణికతను కానీ, వాటిని పంపిన వ్యక్తుల గుర్తింపును కానీ అధికారికంగా పూర్తిగా నిర్ధారించలేదు. ఏదేమైనా కానీ ఏవైతే లీక్ అయినాయో ఆ మెసేజ్లను డిజిటల్ ఫోరెన్సిక్ కి పంపించారు. జూలై 20న నిరసన సమయంలో హింస చెలరేగేలాగా ఆ మెసేజ్లలో ప్రత్యక్ష పాత్ర ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి బాధ్యత తీసుకున్నారు. అంటే కావాలని అక్కడ గట్టి ఎత్తున తొక్కిసలాట చేశారు. ఒకలో ఇద్దరు చచ్చిపోవాలి, ఆ చచ్చిపోయిన వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలి, ఇరకాటంలో పడేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, గద్దె దింపిన తర్వాత తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టాలి, ఆ తర్వాత ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇంతకంటే ఇంకేం ప్రూఫ్స్ కావాలి? అయినా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మీ కర్మ. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా సహాయం చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.